అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఫ్రెండ్స్, ఈరోజు మనం మొబైల్ ఛార్జర్ విత్ స్టాండ్ బైక్కి తెచ్చినాం. చూడొచ్చు మీరు, ఇది మొబైల్ ఛార్జర్ విత్ స్టాండ్. ఇది మెటల్ బాడీతో తయారవుతుంది ఫ్రెండ్స్. మొత్తం మొబైల్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా, ఈ మొబైల్ ఎంత స్పీడ్ వెళ్ళినా కూడా కింద పడదు, ఛాన్సెస్ ఉండవు. కొంచెం కూడా మీకు మొబైల్ పెట్టి చూపిస్తా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత ఎక్స్పెన్సివ్ లుక్ ఇచ్చినాడు. మొబైల్కి ఎట్లా ఫిట్ చేస్తే ఎట్లా ఉంటుందో అది కూడా మీకు ఫోటో చూపిస్తా. దీనిలో మీరు చూడొచ్చు USB పాయింట్ ఇచ్చినాడు, 3.0 జాక్ పైన 2 amps 5 volt ఛార్జర్ లెక్క ఇక్కడ రాసి మెజర్మెంట్ చేసినాడు. ప్లస్ ఇక్కడ మీకు స్విచ్ కనబడుతుంటుంది, ఇది ఆన్ ఆఫ్ స్విచ్, ఇది ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. ఇది మళ్ళీ మనం ఇట్లా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతాయి. మొబైల్ దీనిలో ఈ విధంగా మనం ఇన్స్టాల్ చేయాలి. మీరు చూడొచ్చు మొబైల్ ఎంత గ్రిప్లెస్గా పట్టుకోయిందో, బయటికి కూడా రాకుంటుంది. మీరు ఎంత స్పీడ్గా వెళ్ళినా కూడా మీరు ఇది టైం చేసుకుంటే ఇది మూమెంట్ ఇస్తుంది కదా. ఫిట్ చేసుకున్న తర్వాత ఇది మనం మొబైల్ ఫిట్ చేసిన తర్వాత ఫుల్ టైం చేసేసుకుంటే ఇది కదలదు. ఇంకా మీరు మూమెంట్స్ చూడొచ్చు, ఇది స్ట్రాంగ్గా సెట్ అయిపోయింది. ఎంత మనం షేక్ చేసినా కూడా, ఎంత హై స్పీడ్గా వెళ్ళినా కూడా బండి నుంచి స్టాండ్ నుంచి మొబైల్ స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. దీనిలో ఇంకో స్పెసిఫికేషన్ కూడా ఇచ్చినాడు మనకు చూడొచ్చు. ఇప్పుడు దీనిలో ఎక్స్ట్రా లబ్బర్స్ ఇచ్చినాడు. చూడండి ఫ్రెండ్స్, దీనిలో ఎక్స్ట్రా లబ్బర్స్ ఏవేవి ఇచ్చినాడు. ఇది చిన్న మొబైల్స్ ఉంటాయి, ఇది పెట్టుకోవడానికి లబ్బర్. ఆ మొబైల్ కూడా పెట్టి చూపిస్తాను మీకు. ఈ బాక్స్ పక్కన పెడుతుంది. ఇది ఇంకా ఎక్స్ట్రా, ఇది ఈ రబ్బర్స్ ఎక్స్ట్రా పోతే మనం ఈ ఎక్స్ట్రాగా అటాచ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది స్పాంజ్, ఇది 2 స్పాంజ్లు ఇచ్చినాడు. చూడొచ్చు మీరు. ఈ స్పాంజ్లు ఎందుకంటే మనం మొబైల్ కింద స్క్రూస్ ఉన్నాయి కదా, వాటర్ పడినప్పుడు ఇది లోపల వాటర్ పోకుండా ఇది కవర్ చేసుకుంటుంది. ప్లస్ మొబైల్కి గీతలు కూడా పడవు ఫ్రెండ్స్. ఇది స్పాంజ్ టైప్ ఇచ్చినాడు. మనం దీనికి ఈ విధంగా స్టిక్కర్ చేసుకుంటే నీట్గా కనబడుతుంది. చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఉందో. ఇది వాన పడుతున్నప్పుడు ఇట్లా కవర్ చేయడం వల్ల మనకి షార్టేజ్ సప్లైస్ ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీరు, ఈ విధంగా ఇది క్లోజ్ చేసేయాలి. మీకు వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. ఇది వాటర్ రెసిస్టెంట్ కూడా, వాటర్ ప్రూఫ్ కూడా ఫ్రెండ్స్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జరూర్ లైక్ చేయండి, దాని తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు తప్పనిసరిగా వస్తుంటాయి ఫ్రెండ్స్. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇది మీకు కావాలంటే మా షాప్ దగ్గరకు అవైలబుల్గా ఉంటుంది, వచ్చి తీసుకోవచ్చు. మా ఈ ఛానల్లో ఎక్కువ హిందీ వీడియోస్లో కూడా లభిస్తాయి. ఈ ఫిట్టింగ్ మీరు చూడలేదైతే ఇంకా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే, లేకపోతే పైన ఐ బటన్లో ఇస్తా. ఇది మొబైల్, చిన్న మొబైల్ ఎట్లా ఫిట్ చేయాలో చూపిస్తా ఈ రబ్బర్తో. ఇది ఓపెన్ చేసిన తర్వాత మేము ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, ఈ రబ్బర్ ఈడ ఇన్స్టాల్ అయ్యేది. దాని తర్వాత ఇవి 2 మళ్ళీ ఫుల్ లూజ్ చేసేసి దీనిలో పెట్టి, ఇప్పుడు మీది చిన్న ఐఫోన్ ఉంటుంది, లేకపోతే ఐఫోన్ సైజ్ ఈ విధంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. నార్మల్గా ఇది నాది పాత ఫోన్ సెల్కాన్. ఇది మామూలుగా గ్రిప్ ప్లస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఈ విధంగా రబ్బర్ డిజైన్ చేయడం జరిగింది. మీకు ఇది ఆన్ ఛార్జింగ్ కూడా పెట్టి చూపించవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర బ్యాటరీ లేదు. ఇది కూడా ఆటోమేటిక్గా కవర్ అయిపోయింది. ఇంకా చిన్న సెల్స్కి అయితే బాగుంటుంది. ఈ రబ్బర్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలని చూపిస్తాను. పెద్ద సెల్కి కూడా ఈ రబ్బర్ ఇన్స్టాల్ అవుతుంది. ఈ విధంగా ఈ రబ్బర్ పెట్టాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీరు, బ్యాక్ సైడ్ నుంచి కూడా సెల్కి గ్రిప్ లభిస్తుంది. ఇది కింద నుంచి ఈ రబ్బర్ ఇట్లా వస్తుంది. 4 ప్లేసెస్ ఆటోమేటిక్గా కవర్ అయిపోతాయి. ఫుల్ గ్రిప్ లెస్ ఇది ఉంటుంది. మీరు ఎంత స్పీడ్గా వెళ్ళినా, ఎంత గుంతలో వెళ్ళినా మీకు సేఫ్టీగా ఉంటుంది మొబైల్. ఇప్పుడు ఇది తీయడానికైతే ఇది ఓపెన్ చేసేసి తీసుకోవచ్చు మొబైల్. ఇది ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకో ఛార్జర్ కూడా ఉంది మా దగ్గర అవైలబుల్గా. ఇది టోటల్ మెటాలిక్తో తయారైంది. టోటల్ మెటల్ బాడీ చూడొచ్చు మీరు. టోటల్ మెటల్ బాడీ కనిపెడుతుంటుంది దీనిలో. ఇది నట్ బోల్ట్ సిస్టము, దాని లెక్క కాదు. అది కొంత ఓపెన్ అవుతాయని ఛాన్సెస్ ఉంటాయి. ఇది టోటల్గా ఓపెన్ కాదు. మీరు చూడొచ్చు దీంట్లో మొబైల్ ఈ విధంగా పెట్టుకోవడానికి ఉంటుంది. టోటల్ ఇది లూజ్ చేసేస్తే పెద్ద మొబైల్ పట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి దీనిలో. ఇది చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా ఫోన్ దీనిలో సెట్ అవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇది ఫుల్ టైట్ చేసిన తర్వాత ఫోన్ అనేది ఇంకా ఎంత టైం చేస్తే అంత ఫోన్కి గ్రిప్ వస్తాయి. ఎక్కువ టైం చేస్తే ఫోన్ గ్లాసెస్ పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నేను లాగుతున్నా ఫ్రెండ్స్, మెల్లగా బయటకు వస్తుంది. చూస్తున్నారు కదా మీరు. ఇంకా టైం చేసుకుంటే అది కూడా రాదు. ఇది లూజ్ చేసి లోపల పెట్టి మళ్ళీ టైం చేసేస్తే ఫుల్ టైట్గా ఇది ఆటోమేటిక్గా రాదు ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత టైం చేస్తున్నా రాకుండా ఎంత ఫుల్ గ్రిప్ పట్టుకుందో. చూస్తున్నారు కదా. ఇది కూడా ఎంత కింద కదిలిచ్చినా పడదు ఫ్రెండ్స్. ఇది బైక్ నట్టుకి ఆడైనా సెట్ అయిపోతుంది. దీనికి రబ్బర్స్ ఇచ్చింటాడు. దీని సైడ్లో కూడా రబ్బర్స్ ఇచ్చింటాడు. మెటల్ కాబట్టి ఇరిగిపోతాయని ఛాన్సెస్ ఏముండవు, భయపడాల్సినవి. ఇక్కడ రబ్బర్స్ ఇచ్చింటాడు. చూస్తున్నారు కదా రబ్బర్స్. ఇది కూడా బాగుంది ఫ్రెండ్స్. ఇది కూడా మీకు కావాలంటే మా షాప్ దగ్గరకు వచ్చి అవైలబుల్గా ఉంటుంది, తీసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా మా వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి గాయస్, మీరు చూస్తున్నారు కదా, ఇది బైక్కి ఫిట్ చేసిన పల్సర్ 125 మీకోసమే ఇది ఫిట్ చేసి చూపిస్తున్నా. ఇది ఛార్జింగ్ పోర్ట్ పెట్టించినా కదా, ఇది లైటింగ్ ఆన్ ఆఫ్ దీనిలో కూడా ఉంటుంది. ఇప్పుడు దీనికి మొబైల్ పెడుతున్నా చూడండి మీరు, ఆన్ అవుతుంది మొబైల్ ఆటోమేటిక్గా. ఇప్పుడు చూడండి ఛార్జింగ్ ఎక్కుతుంది, డిస్ప్లే ఆన్ అయింది కదా మీకు.
ఇప్పుడు నేను దీనిలో స్టాండ్లో సెట్ చేస్తున్నాను, చూడవచ్చు మీరు. స్టాండ్లో సెట్ చేసే ముందు మనం ఇట్లా సైడ్లకి 2 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇది సాగుతుంది. మనం ఇట్లా పెట్టేసి లాక్ అయిపోతుంది. ఎంత స్పీడ్గా వెళ్ళినా కూడా కింద పడదు మొబైల్. ఇప్పుడు మనం కింద ఛార్జింగ్ పోర్ట్లో ఇన్పుట్ చేద్దాం ఛార్జింగ్ పిన్. ఇది వచ్చి V8 పిన్. మీరు C పోర్ట్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. అది మీ మొబైల్ని బట్టి మీ మొబైల్ సెట్టింగ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీకు ఇది సెట్ చేసిన కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది. మీరు ఇది చూడొచ్చు, ఇది గమనించవచ్చు. దీనిలో లైట్